నమస్తే అన్న. నమస్తే. ఈ సనత్ నగర్ థీమ్స్ హాస్పిటల్ సంబంధించిన వివాదం కొనసాగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? సనత్ నగర్ టీమ్స్ హాస్పిటల్ ఎందుకు ఇలాంటి రాజకీయంగా చేస్తున్నారో ఇక రేవంత్ రెడ్డి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టీమ్స్ హాస్పిటల్ ఎవరు కట్టిరు, ఎవరు దీన్ని బునాది వేసుకొని ఎందుకు అయిందంటే తను ఉన్న బంజారాయిల్లో హాస్పిటల్ బసర తారక అప్పట్లో కోవిడ్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ఏం చేయాలని ఒక కేసీఆర్ గారు దృష్టికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మన ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే, అన్ని రకాల వైద్యం అందాలంటే కోవిడ్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలను తీరవాలంటే ఇలాంటి హాస్పిటల్ పెద్దది కట్టాలని టీమ్స్ హాస్పిటల్ నిర్మాణము చేయడం జరిగింది. అయిపోయింది పని. టీమ్స్ హాస్పిటల్ కట్టడము ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు టీమ్స్ హాస్పిటల్ను మార్చి మరి రాజకీయంగా మరి ఆయన ఉద్దేశం తప్ప కేసీఆర్ గారి ఆనవాళ్ళను తుడుస్తా అంటే ఇలాంటి ఆనవాళ్ళు తుడవడము ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి తుడవడానికి అవసరమా? పేరు ఎందుకు మార్చాల్సి? పేరు రాజకీయంగా తనను కేసీఆర్ పెట్టిన ఆనవాళ్ళను తుడిచేస్తా అంటే మరి చెన్నారెడ్డి పేరు పెట్టడంలో తనకు మరి తన ఇష్టంతోనే పెట్టడము, తన పార్టీ ఇష్టంతోనే పెట్టడం తప్ప ప్రజలకు ఎక్కడ కూడా నష్టలేదు. ఆ పేరు పెట్టడం ప్రజలంతా మొత్తుకుంటున్నారు. వైద్యం చేయండి అంటే రాజకీయం చేస్తున్నారు. ప్రజల సొమ్మును ఇలాగా ముంచుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆడాడు ఓపెనింగ్లు ఏం చేస్తున్నాడంటే 10 రూపాయల రూపాయన 5 రూపాయల ఒక కత్తెర వేసుకుంటుండు, ఆడాడు ఓపెన్ చేసుకుంటూ పోతుండు. మరి ఎవరు దానిని నిర్మించిండు, ఎవరు ఏ పాలన నిర్మించారో కేసీఆర్ గారి ఆనవాళ్ళు దురుస్తంటే ఇలాంటివి చేస్తున్నాడు. మరి ఈ ప్రజలంతా గుణపాఠం చెప్పేదానికి తప్ప ఇంత పెద్ద హాస్పిటల్ కట్టడము ప్రజలంతా మెచ్చుకుంటారు కేసీఆర్కే తప్ప ఆయన ఘనత వస్తుందని ఆయన ఇవన్నీ తుడుస్తున్నాడు తప్ప అది ఎప్పుడు కూడా ఆయనకు చెందది. ఇలాంటిది మంచి పద్ధతి కాదు. మరి ఈరోజు హరీష్ రావుని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈరోజు హరీష్ రావును అరెస్ట్ చేయడంలో మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన సనత్ నగర్ టీమ్స్ హాస్పిటల్ను పరిశీలించడానికి ఉంటే దానిని మరి ప్రజలకు మెరుగైన వైద్యం కోసమే మంచి జరగాలని అతను చూడడానికి వస్తుండు. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్, ఇక్కడ ఏమేమి వాళ్ళు చేసిన అవినీతిని ఎంటగడతాడనే రేవంత్ రెడ్డిది అతను అడ్డుకున్నాడు, హౌస్ అరెస్ట్ చేసిండు. అది మంచి పద్ధతి. ఎందుకంటే పోయిన ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉండే, ఆయనకు తెలుసు ఇవన్నీ. దానిని రాజకీయంగా చేయడం మంచి పద్ధతి కాదు. మరి చెన్నారెడ్డి పేరు పెట్టిర్రు, మార్చినందుకు మరి ఇక్కడ ఏం జరుగుతున్నదని ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన అవినీతి అన్ని బయట పడతాయనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి చెన్నారెడ్డి పేరు పెట్టడంలో మరి పాత పేరు అయితే ఉన్నది కదా మనకు, దాన్ని మరి కేసీఆర్ గారు పెట్టిన ఆనవాళ్ళు తుడుస్తామంటే మరి ఇదే నా తుడవడం మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఆ పేరును ఎట్లయినా మారుస్తాము. కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ సీఎం అవుతున్నాడు.